తెలంగాణలో ఓట్ చోర్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ బీజేపీ ఎంపీ బండి సంజయ్ దొంగ ఓట్లతో గెలిచారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక అడుగు ముందుకేశారు. కరీంనగర్లో ఒక ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయి, దాని మీద విచారణ చేయాలి అంటూ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దీన్ని దమ్ముంటే తనకి 40 ఓట్లు ఒకే ఇంట్లోంచి పడ్డాయన్న దాని మీద విచారణకు సిద్ధం కావాలంటూ బండి సంజయ్ కూడా పొన్నం ప్రభాకర్ సవాలు విసరటం అయితే దీంట్లో విశేషం. అయితే ఇక్కడ బీసీ బిల్లుని కూడా బీజేపీ బీసీ నాయకులే కావాలనే ఆపుతున్నారు. దూదేకుల కులంలో ముస్లిమ్స్ ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వటం తప్ప అంటూ కూడా పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఏదేమైనా సరే ఓట్ చోర్ రాజకీయంలో ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి పొన్నం ప్రభాకర్ చెప్పిన మాటలు ఎటు దారి తీస్తాయి, విచారణకి ఆదేశిస్తారా, బండి సంజయ్ ఏమంటారనేది వేచి చూడాలి.